హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ బిర్యానీ సింపుల్ చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నా. ఏమేమి వేసుకోవాలనేది చెప్తున్నా చూడండి. పసుపు వేసిన, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇది మసాలా, ఇది ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పెరుగు, నిమ్మకాయ, సగం పచ్చ నిమ్మకాయ, చూడండి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. కలర్ఫుల్గా వచ్చిందా? మొత్తం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి, కొంచెం బిర్యానీ మసాలా, పెరుగు మొత్తం కలిపి ఇట్లా కలిపి పెట్టుకోండి. కుక్కర్లో మనం అప్పుడప్పుడు పనులకు పోయి వచ్చి అలసిపోవడం, తొందరగా పనులకు పోయి తొందరగా బిర్యానీ కావాలనుకుంటే సింపుల్ బిర్యానీ ఇది చూడండి. రెండు మిల్లు నూనె వేసుకున్నాం, కొంచెం నెయ్యి వేసుకొని ఒకటి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, కస్తూరి, లవంగాలు, ఇలాచీలు, మసాలాలు ఇవన్నీ వేసుకొని బాగా అల్లం అయితే పచ్చివాసన పోయే వరకు కొంచెం నూనెలో బాగా వేసుకొని పచ్చివాసన పోతే మంచిగా ఉంటుంది బిర్యానీ. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం బాగా వేయాలి. మనము అక్కడ చికెన్లో ఉప్పు వేసుకున్నాము, మళ్ళీ కొద్దిగా దీంట్లో కూడా వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది కొంచెం బాగా ఏగిపోతుంది. ఇప్పుడు టమాటా వేసుకొని ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. బాగా కలుపుకొని ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. కొంచెం నూనె పైకి వచ్చే వరకు కొద్దిగా ఉడికితే తర్వాత మనం ఒక కొత్తిమీర కట్ట వేసేయాలి. వేసేస్తేనే మంచిగా ఉంటుంది. ఒక కొత్తిమీర కట్ట వేసేసి
ఉల్లిపాయలు, చూడండి మంచిగా ఉడికింది ఇంకా చికెన్. ఇప్పుడు బియ్యం వేద్దాం. మీ ఇష్టం, మీరు బాస్మతి రైస్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసుకుంటలేను బాస్మతి రైస్, సన్న బియ్యమే వేసుకుంటున్నా, మామూలు బియ్యమే. బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది బిర్యానీ. అయితే మేము ఇట్లా చేసుకుంటున్నాం. ఇట్లా కలిపేసుకొని దీంట్లో మనం దీనికి సరిపోయినన్ని నీళ్ళు పోసుకోవాలి. అయితే ఎట్లయిందో తెలియదు. బిర్యానీ అయితే రెడీ. బిర్యానీ చూస్తే డైటింగ్ ఉండాలనుకున్న వాళ్ళు కూడా మర్చిపోతారు, తినేస్తారు. మావైతే ఇప్పుడు బిర్యానీ చూసే వరకు మేమైతే డైటింగ్ ఉన్నాం అన్న సంగతి కూడా మర్చిపోతాం, తినేస్తాం. ఇప్పుడైతే తినాల్సిందే. అన్న ఎట్లుంది చెప్పనా? బాగుంది, నిజంగా చాలా బాగుంది బిర్యానీ అయితే. మా బిర్యానీ చూసి మా వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. బాయ్.